మీ పళ్ళు తెల్లగా లేకుండా ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎలా తెల్లగా అవుతాయి? ఎన్నిసార్లు క్లీన్ చేయించినా తెల్లగా ఉండట్లేదు. పళ్ళ మీద గారగా ఉంటుంది. పచ్చగా కనబడుతున్నాయి పళ్ళు. కొంతమందికి పళ్ళ మీద మెరూన్ కలర్ లాగా వస్తూ ఉంటాయి పళ్ళు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు నవ్వడానికైనా, మాట్లాడడానికైనా. అలాంటి పళ్ళును తెల్లగా ఎలా చేయాలి అని అంటే డాక్టర్ దగ్గరికి పోతే ఎన్నిసార్లు అయినా క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ అవి తెల్లగా కాకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఏ విధంగా చేయాలి, ఈ పళ్ళను తెల్లగా చేయాలని అంటే ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు మీ పళ్ళు తెల్లగా అవ్వడానికి 100% ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. పళ్ళు హెల్తీగా ఉండాలి, ప్లస్ పళ్ళు తెల్లగా ఉండాలి, పసుపు కలర్ లేకుండా గార పట్టింది పోవాలి అని అంటే ఏ విధంగా అంటే మీరు వారంలో ఒక్కసారి అయినా పర్వాలేదు ఉప్పు పెట్టి తోమండి. ఉప్పు పెట్టి తోమడం వల్ల పళ్ళు తెల్లగా అవుతాయి. క్రీములు అనేవి ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి. కాబట్టి సన్నుప్పుతో అయినా పర్వాలేదు, మీరు దొడ్డుప్పును మిక్సీలో వేసి మెత్తగా పట్టి దాంతో తోమితే ఇంకా మంచిది. అలాగే మనం డైలీ వాడే పేస్టులు చాలామందికి పడక పళ్ళు నొయ్యడము, పళ్ళు గుంజడము, అలాగే పళ్ళ నుంచి బ్లడ్ గారడము, పళ్ళు బాగా గుంజుతున్నాయి. మనం వాడే ఈ పేస్టుల వల్ల, కెమికల్ పేస్టుల వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పౌడర్ వాడినా కూడా పళ్ళు గుంజుతున్నాయి, పళ్ళల్లో బ్లడ్ కారుతుంది అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేసుకో. మనం డైలీ వాడే పేస్టుల వల్ల, కెమికల్ పేస్టుల వల్ల మన పళ్ళల్లో నుంచి బ్లడ్ కారడము, పళ్ళు ఊగడము, పళ్ళు జువ్వుమని లాగడం లాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉంటారు చాలామంది. అలాగే పళ్ళు కూడా బాగా క్లీన్ కావాలి, పళ్ళు తెల్లగా ఉండాలి అని అంటే ఎలా, ఈ పేస్టులు వాడడం వల్ల ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చెయ్యండి. ఎలా అంటే వేప చెట్టుకు వేపకాయలు ఉంటాయి కదా, వేపకాయలను తీసుకొచ్చుకొని మీకు సరిపడాన్ని తీసుకొచ్చుకొని వాటిని ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని జల్లెడ పడితే మెత్తగా అవుతుంది పొడి. ఆ పొడికి మీరు ఒక చిన్న గిన్నెడు పొడి తయారవుతే దాంట్లో ఓ 10 గల్ల లవంగాల పౌడరు, 10 గల్ల లవంగాల పౌడర్ని చేసి ఆ పౌడర్లో కలిపి డైలీ ఆ పౌడర్తో పళ్ళు తోమండి. మీ పళ్ళ నుంచి వచ్చే బ్లడ్ కారడం ఆగుతుంది. అలాగే పళ్ళు తెల్లగా అవుతాయి, మళ్ళీ చిగుళ్ళు గట్టి పడతాయి. అలాగే పళ్ళకి ఆరోగ్యకరమైన పేస్టును మనం అందించిన వాళ్ళు అవుతాము. మనము ఈ పౌడర్తో డైలీ తోమడం వల్ల పళ్ళు ఊగడము, పళ్ళు జివ్వుమని లాగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఎంతో హెల్తీగా ఉంటారు. ఏది తిన్నా కూడా మీ పళ్ళు గుంజకుండా ఉంటాయి. కాబట్టి డైలీ ఇలా చేయండి, మీ పళ్ళను హెల్తీగా ఉంచుకోండి. ఈ పళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇలా వాడి వాళ్ళు హెల్తీగా అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు